నిజంగానే సిమెంట్ లా ఉంది ఏంటి ఇది? అవును సార్, ఆ విషయం మాకు తెలుసు సార్. అమ్మాయి కోసం వెళ్ళావు కదా. నేను వచ్చేసాను. ఏమైంది? నాకు గోవా నచ్చలేదు సార్. తాజా తాజా పానీపూరి. తపాకాయల పిల్లడు కాదు కదా. ఏ బాలయ్య బాబు వచ్చాడా? ఎవరో తెలుసా నీకు? బ్యానర్ లో ఎవరో తెలుసా ఆయన? పులిపురి డాగరాయి. గుడ్ మార్నింగ్ మయ్య, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. పొద్దున్నే బయలుదేరాలన్నది ప్లాన్. మా ఇంట్లో అందరూ బద్దకొస్తులే, ఎవరో లేగలేకపోయాం, లేట్ అయిపోయింది. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం కాకినాడ. నిన్నటి వీడియోలో చెప్పాను కదా, దుబాయ్ నుంచి మా అక్కాళ్ళు వచ్చారు, కాకినాడలో ఉన్నారు, కలవడానికి వెళ్తున్నాం అని చెప్పేసి వెళ్తున్నాం. అసలు వర్షం పడుతుందేమో, నిన్న అంతా మబ్బు ఉంది కదా, ఈ రోజేమో ఎండ వచ్చేసింది. మా ఊర్లో అయితే నాకు తెలిసి మా ఊర్లో వర్షం పడదు, చుట్టుపక్కల అన్ని పడతాయి. అలానే బయట కూడా వర్షం పడుతుందేమో చూద్దాం, ఎందుకంటే నాకు వర్షంలో డ్రైవ్కి వెళ్ళడం అంటే ఇష్టం. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. ఇప్పుడు దాకా అద్భుతమైన రోడ్లలో వచ్చి ఇప్పుడే ఒక నార్మల్ రోడ్ లోకి వచ్చాం అనమాట. రోడ్లో అనిపించే రోడ్డుకి ఈ సైడ్ మొత్తం చూసారా, ఇదిగోండి మొత్తం కూడా ఏదో రోడ్ అంతా రెడ్ కలర్ లో పూల వర్షం పడ్డట్టు చెట్ల మీద చదువుకోండి ఎదురు కూడా. ఇప్పుడు దాకా నేను డ్రైవింగ్ చేశాను, ఇప్పుడు వలీగా డ్రైవింగ్ చేస్తాడు. పడుకున్నారా ఫుల్ గా? ఇంటి దగ్గర లేట్ అయిపోయిందని చెప్పేసి టిఫిన్ కారులోకి తెచ్చేసుకున్నాం. ఇదే ఇల్లు. ఏరియాలో ఎవరు లేరు బయట. అయ్యాను, ఎప్పుడు వచ్చావురా అయ్యాను? నువ్వేంట్రా బాబు, పంది పిల్ల తయారైపోతున్నావు ఉండే కొద్ది. ఫైనల్లీ మా అక్క ఇండియా వచ్చేసింది. ఎలా జరిగింది అక్క జర్నీ? బాగా జరిగింది. కేరళ గెటప్ లా ఉంది. కేరళలో ఆడవాళ్ళు అలాగే ఉంటారు అక్కడ. కేరళ కాదు, కాజల్లో ఉంటుంది చూడండి. కాజలా ఏంటి చిన్న బిస్కెట్ వేస్తున్నారు అక్కకి? ఇప్పుడే లంచ్ చేసి అలా కూర్చుని మా నాన్నేమో పడుకుని పోయారు. పెద్ద వయసు కదా పాపం, నడుము సహకరించలేదు. నాన్న కేకు, మాకు బిస్కెట్. ఇండియాలో ఎక్కడ ఏం చూస్తావు అన్ని నాకు చెప్పావంటే అక్క, నువ్వు నన్ను దుబాయ్ చూపించినట్టు నేను ఇండియా మొత్తం చూపించేస్తాను నీకు. ఇండియా నుంచి వెళ్ళింది నువ్వేం చూపించాక ఇండియా ఇండియా చూడాలే గాని 10 సంవత్సరాలు తిరిగినా తరగనంత ఉంది. అవును సార్, ఆ విషయం మాకు తెలుసు సార్. ఇండియాలో మొత్తం తిరిగేలేదు. మీరు మాత్రం ఏమి ఎక్స్ప్లోర్ చేసేసారా? గోవా బాగా చూపించావు, సూపర్ చూపించావు. గోవా అంటే వెనక చూడండి టీవీలో, అలా వర్షం పడుతుందేమో మనం కూడా అలా గొడుగులు వేసుకుని తిరగచ్చని వెళ్ళా. అమ్మాయి కోసం వెళ్ళావు కదా. అమ్మాయి ఉంది అక్కడ, నా కళ్ళు అమ్మాయిల మీదకి వెళ్ళవు. కానీ నన్న వీడియోలో మాత్రం కామెంట్లు చాలా చిరాకు వచ్చేసింది. మన వీడియోలో ఏ వీడియో? విజయవాడ వీడియో. రెస్టారెంట్ లో పక్కన ఏదో పాపం వాళ్ళు తింటుంటే మనకు సబ్స్క్రైబర్లు పెట్టిన కామెంట్లకి చాలా నాకే బాధ అనిపించింది. వాళ్ళు చూసుకుని వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో మరి. అది మాత్రం నాకు నచ్చలే. అమ్మాయి బాగుంది అని కామెంట్లు పెట్టింది మాత్రం అస్సలు నాకు నచ్చలేదు. ఎవరు ఎవరినన్నా ఇన్వాల్వ్ చేద్దాం అంటే ఇలాగే ఉంటుంది. ఎందుకని మా అక్కని చూడగానే కేరళ ఎందుకు గుర్తొచ్చిందంటే, దుబాయ్ లో మొత్తం కూడా కేరళనే ఎక్కువ జనం, ఎక్కువ వాళ్ళే, యూనిటీ వాళ్ళదే. మేము ఒకసారి ఎక్కడికో వెళ్ళి రిటర్న్ వస్తుంటే సుమోలు వరుసగా పాత సినిమాల్లో వస్తుంది జూమ్ 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 అని అలా వస్తున్నాయి. ఏంటో ఎలబోలేంటి ఎంతమంది వెళ్ళిపోతారని కట్ చేస్తే వాళ్ళందరూ కేరళ వాళ్ళు. కేరళ 100% లిటరసీ సార్. యూనిటీ కూడా బాగా ఎక్కువ. పెద్ద పెద్ద ఉద్యోగాలన్నీ కేరళ వాళ్ళే సార్. చదువుకున్నాం, ఏం చేస్తున్నాం చదువుకుని. మీకు వచ్చిందిగా జాబ్, వెళ్ళిపోవచ్చు కదా దుబాయ్. ఇండియా వదిలి వెళ్ళలేరేంటి? లోకల్ ఫీలింగ్. గోదావరి జిల్లాలు దాటి ఎక్కడికి వెళ్ళాం, సమస్య లేదు అందులో. ఏంటి మీరు ఎలా అయిపోయావు తెలుసా? ఎర్రగా అయిపోయావు ఎండల్లో. నువ్వంటే ఎలాగో అయిపోయింది ఇంక నీది. అన్ను కూడా ఎందుకు అలా చేసేస్తున్నావు? అండ్ నీ బండి, నీ వయసు ఎంత, నువ్వెంత, ఒక ముద్దు నీ దగ్గరికే నేను తిడదామని. ఎలా అయిపోయావురా యాపిల్ పండు లాగా.
పర్పుల్. పింక్ కలర్ లోకి వచ్చేసావు నువ్వు. ఇక్కడ నుంచి వెళ్ళేసరికి నల్ల అయిపోతావు. అక్కడ మీ నాన్న చూసి ఫస్ట్ తిడతాడు, కర్రోల్లో తయారయ్యొచ్చావు. దుబాయ్ లో సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు, అక్కడ ఎండలో తిరగకుండా ఉంటావని. అది ఇక్కడికి వచ్చి నువ్వు తిరుగుతున్నావు ఎండల్లో. నీ తప్పు కాదు లేరు. మామూలుగా అయితే ఇక్కడ రైనీ సీజన్, మాకు వర్షాలు పడట్లేదు. వీటికి అర్థమవుతుందో లేదో అర్థం కాదు. అర్థమవుతుంది. నేనంటే నేను వచ్చేసాను, పాడరా వచ్చాను, నేను వచ్చేసాను. ఏమైంది ఏమైంది ఏమైంది? ఇది నన్ను కొడుతున్నారు. ఆపేండ్రో బాబోయ్. ఓ ఓ ఓ వద్దు, ఎక్కువ కష్టపడకరా నాన్న, చాలు సరిపోద్ది. ఈ పెట్టలు చూసి చాలా రోజులు అయిపోయింది. అది చూడండి. ఇప్పుడే మేడపైకి ఎక్కాము. సన్సెట్ జరుగుతుంది. 6:30 అయిందిరా టైం. వలి 6:30 అవుతున్నా చూడరా. ఇంకా ఎండ ఎలా ఉంది? ఇది ఎండాకాలమా వర్షాకాలమారా? నిన్న వర్షం పడింది ఇక్కడ. మనం కావాలనుకున్నాం మేము ఏందైనా ఏంటో చేయడం. ఒరే గోవాలో మనం వచ్చినప్పటి నుంచి వర్షం అంటరా. ఇన్స్టాగ్రామ్ లో నాకు అన్ని అయ్యి వస్తున్నాయి. మంచి టూర్. ఈ నెల మాది కర్ణాటక ప్లాన్. కర్ణాటకది మా ఫుడ్ కెప్టెన్ ప్రభావం మా మీద గోవాకి తిప్పాల్సి వచ్చింది. ఇంటికి పానీపూరి బండి వచ్చింది. మొత్తం బెటాలియన్ వచ్చింది బయటికి. ఈడే ముందు పానీపూరి అడిగిచ్చారు. ఈసారి ఇచ్చారు. తాజా పానీపూరి. పొరపాటున దుబాయ్ వెళ్ళావు కానీ నువ్వు ఇక్కడ నీకు మంచి లైఫ్ ఉందిరా. తాజా పానీపూరి 100 కిలో రేట్. తాజా పానీపూరి. తినండి. ఈడి పటాకాయలు పేలుస్తున్నాం. దుబాయ్ లో దొరకవారా మీకు ఇవి? చిన్ని పటాకాయ పేలుస్తాం. పెద్ద పేలిస్తే పోలీస్ టెక్నిక్ జైలు పాటిస్తాం. అది గైస్, అది మ్యాటర్. మా వాళ్ళు అక్కడ కాలుస్తే పోలీసులు తీసుకెళ్లి జైలు వేసేస్తారని ప్రతి సంవత్సరం మా వాళ్ళు కొన్ని ఎక్కువ కొన్ని దాస్తారనమాట. ఈ టపాకాయల పెటాకాయల ఏమంటారా వాటిని? ఏంటి దుబాయ్ నుంచి అక్క వచ్చిందని చెప్పి బాంబులు కలుగుతున్నారా ఇప్పుడు? పిల్ల బచ్చాగాడి. ఒరే ఆ పైకి వెళ్ళి పేలింది ఏంటి అది? అది పైన పడింది. ఒళ్ళో పడితే వలీగాడు, ఒళ్ళో కిందే ఉన్నాడు వలీగాడు. మేము పిల్లలందరం బయటికి వెళ్తున్నాం. పిల్లడు కాదు కదా. పిల్ల అవ్వలేనంత వరకు కూడా అందరూ పిల్లలేరా. పిల్ల బచ్చా. నేను 100,000 years old. ప్రతిసారి ఈడెంట్రీ ఏంట్రా. ఏం తింటారా? ఐస్ క్రీమ్. ఏం ఐస్ క్రీమ్ తింటారు? దుబాయ్ దుబాయ్ చిన్నోడా? ఏ ఐస్ క్రీమ్ తింటారా? కునాఫా ఐస్ క్రీమ్. కునాఫాలు కినాఫాలు దొరకవమ్మా. హైదరాబాద్ లో సిగ్నల్ లైట్ ఎంతసేపు ఉంటది? మాకు ఒక 60 seconds అలా ఉంటది. మాకు 80. సూపర్. హైదరాబాద్ కన్నా డెవలప్ అయిపోయింది. ఆరెంజా బాబు, అది కూడా తెలియదు. మా ఆరెంజ్ అంటే ఎక్కడన్నారో నువ్వు బుడుబుడు నాగరాజ్ అని. అలా అనకూడదు. పిచ్ డ్యామ్ గైస్. పిచ్ మాయిశ్చరైజర్ గా ఉంది గైస్. హాయ్ గైస్, నేను బుడుబుడు నాగరాజ్. వచ్చేసాను. అరే ఆపరా, నీ పాట ఆపరా. అరే మహేంద్ర మిఠాయి వాళ్ళకి వచ్చాం. ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా ఉండిద్ది. కాకినాడ టిప్సీ టాప్సీ ఆపోజిట్ లోనే ఉంది. కొత్తగా పెట్టినట్టున్నారు ఇది. వీళ్ళకి చాలా బ్రాంచ్లు ఉన్నాయి. 1960 నుంచి ఉంది మాటల. ఫ్లేవర్స్ అయితే ఇదే ఉన్నాయి. బిస్కాఫ్, రోజ్ పిస్టాచియో, బ్లూబెర్రీ, మ్యాంగో. ఇదేంటి భయ్యా? ఇది బెల్జియం చాక్లెటా? స్ట్రాబెర్రీ. నీకేం కావాలరా? చాక్లెట్. బాగుందా? బాగుందరా? బాగుందా? మీ దుబాయ్లో ఉన్నట్టుందా ఐస్ క్రీమ్? ఇంకా బాగుందా? మా దుబాయ్ లో ఇంకా బాగుంటుంది. ఓవర్ యాక్టింగ్ చేయగరే. ఆ స్వీట్ కౌంటర్ చూసారు ఎంత ఉందో? అక్కడ మొదలు పెడితే ఆ చివరి వరకు ఉంది. డిజైన్ కూడా చాలా బాగుంది. ఎప్పటికన్నా ఇలాంటిది పెట్టాలి రాజున్నాడు మనం ఒకటి. ఎంత పెద్దది. ఎక్కడ కడతాను? నువ్వు నేను తినాలి. కడదాం. ఏం ముక్క మీద ఏంటి ఇలా రా? దగ్గర ఏంటది? సీమ్ పొక్క వేసింది. ఏ నోస్? ఇది ఎలా ఉంది చూడడానికి? సిమెంట్ లా. నిజంగానే సిమెంట్ లా ఉంది. ఏంటి ఇది? ఏం ఫ్లేవర్ ఇది? సిమెంట్ ఫ్లేవర్. బాగుంది కానీ పుల్లగా
పట్టుమని కొట్టింది ఒకేసారి. అయ్యా సిమెంట్ తింటావా? కంకర కలిపారా? ఇచ్చిన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో సినిమా షూటింగ్ కోసం విచ్చేస్తున్న పద్మభూషణ్ నటసింహ నందమూరి బాలకృష్ణ గారికి చిత్ర బృందానికి స్వాగతం సుస్వాగతం. ఏ బాలయ్య బాబు వచ్చాడా? వాకలపూలో షూటింగ్ చేసుకుని వెళ్ళిపోయారా? వాకలపూలో షూటింగ్ జరిగింది. ఎవరో తెలుసా నీకు? బ్యానర్ లో ఎవరో తెలుసా? ఆయన పుడిపుడి టాగరాజు. కాదు, బాలయ్య బాబు. వచ్చేస్తున్నాడు. జై బాలయ్యను. జై బాలయ్య. పదా ఆడికి ఇండియాలో బుల్బుల్ నాగరాజు తప్ప ఎవరో తెలియదు ఆడి. జై జై బలియా. జై బలియా. జై జై బలియా. జై బలియా. నేను ఒకసారి జై బాలయ్య అనిపించనే లేదు. ఆడింది నుంచి కారులో జై బాలయ్య అంటూనే ఉన్నాడు. జై బాలయ్య. జై జై బాలయ్య. జై బాలయ్య. అరే ప్లీజ్ రా, వీడు ఇప్పుడు నిద్రలో కూడా ఇదే కలవరిస్తాడేమో. బుల్బుల్ నాగరాజు అయిపోయింది వీడికి. జై బాలయ్య ఇప్పుడు. ఇప్పుడు గుడిగుడి టాగరాజు. అయ్యా ఇండియా రోడ్లు బాగుంటాయా దుబాయ్ రోడ్లు బాగుంటాయా? ఇండియా రోడ్లు బాగుంటాయా? ఇండియా రోడ్ లో డాగ్ పొట్టి వెళ్తది, క్యాట్ పొట్టి వెళ్తది, సైకిల్ పొట్టి వెళ్తది, బుఫెల్లో పొట్టి వెళ్తది, పొట్టి వెళ్తది, మీకు మీ దుబాయ్ లో రోడ్లు కేవలం బల్ల కోసమేమో. మా దుబాయ్ లో రోడ్లు బైక్స్ వెళ్తాయి, కార్లు వెళ్తాయి, ఆటోలు వెళ్తాయి, రిక్షాలు వెళ్తాయి, బస్సులు వెళ్తాయి, లారీలు వెళ్తాయి, ఇంకేం వెళ్తాయి, పందులు వెళ్తాయి, కుక్కలు వెళ్తాయి, ఆవులు వెళ్తాయి, ఎద్దులు వెళ్తాయి. మీకు కొన్ని వరకు వెళ్తాయి, మాకు ఇన్ని వెళ్తాయి. మాకు రోడ్లు అన్ని ఉపయోగించుకుంటాయి, మీకులా కాదు. చాలా కార్లు వెళ్తాయి, కార్లు ఒకటే వెళ్తాయి. అది మే మ్యాటర్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. అప్పుడు అనుకుంటాను మరి. జై హింద్.